డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD సినిమా సూపర్ టాక్తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది ఈ సినిమా. గురువారం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో వెళ్తోంది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కలియుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి నాగ్ అశ్విన్ అదిరిపోయే చిత్రాన్ని తీశాడని అంటున్నారు. ఈ సినిమా 4 రోజులకి ఎంత వసూళ్లు వచ్చాయి, 5వ రోజు వసూళ్లు ఎలా ఉండబోతున్నాయి, కొత్త రికార్డ్స్ ఏమిటి అనేది బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి కూడా చూద్దాం. ఫస్ట్ షో నుంచి కల్కి ప్రభంజనం మొదలుపెట్టింది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కల్కి రికార్డ్స్ను బద్దలు కొడుతోంది. ఉత్తరాదిలో కూడా కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కల్కి కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. కల్కి విడుదల తర్వాత మహాభారతం, దానిలోని పాత్రలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక తాజాగా అఫీషియల్గానే చిత్ర యూనిట్ ఇప్పటి వరకు వచ్చిన వసూలు గురించి తెలియజేసింది. విడుదలైన 4 రోజులకి 555 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొచ్చింది ప్రపంచవ్యాప్తంగా. ఇక ప్రభాస్ ఖాతాలో ఇలాంటి రికార్డ్స్ కొత్త కాకపోయినా తక్కువ సమయంలోనే కల్కి ఫీట్ను సాధించడం విశేషం. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. తర్వాత ఆయన చేసిన సినిమాలు బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి చిత్రాలు అదరగొట్టాయి. ఇక 100 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చాయి. 4 రోజుల్లోనే 555 కోట్ల రూపాయలు తీసుకువచ్చి కొత్త రికార్డు క్రియేట్ చేసింది కల్కి. ఇక 5వ రోజు అడ్వాన్స్ బుకింగ్, టికెట్ సేల్స్ బట్టి 98% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. నేడు మరో 85 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రావచ్చు. దీంతో 600 కోట్ల రూపాయల మార్కు దాటుతుంది ఈ సినిమా 5 రోజులకి. ఇక ఈ సినిమాకి 5 వారాల వరకు డోకా లేదంటున్నారు అనలిస్టులు. థియేటర్లో చూసేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రతిరోజు 90% మించే ఆక్యుపెన్సీ ఉంటుందంటున్నారు. ఇక హిందీలో అయితే కొత్త రికార్డు క్రియేట్ చేసింది కల్కి. 115 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇప్పటి వరకు. నార్త్ అమెరికాలో $10.5 మిలియన్ తీసుకువచ్చింది. విడుదలకు ముందు నుంచే కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే బాక్సాఫీస్ దగ్గర కల్కి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. 4 రోజుల్లోనే 555 కోట్లు వసూలు చేసింది. వైజయంతి మూవీస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా మరో 4 రోజుల్లో 1000 కోట్ల రూపాయల క్లబ్లోకి ఈజీగా చేరే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.